నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. చదువు ద్వారా జ్ఞానాన్ని పొంది ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను గిరిజన యానాదులందరూ ఉపయోగించుకోవాలని ఆల్ ఇండియా యానాది మహానాడు మహిళా అధ్యకులు సావిత్రమ్మ అన్నారు. కర్లపాలెం పంచాయతీ తారక రామారావు నగర్ లో బాపట్ల జిల్లా అధ్యకులు కోమగిరి నాగేశ్వరరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోమగిరి నాగేశ్వరరావు మాట్లాడుతూ యానాదులు రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలన్నారు. అనంతరం మండల కమిటీని నియమించారు. మండల అధ్యకులుగా బోసాని శ్రీరాములు, ఉపాధ్యకులుగా వెంకట్రావు, సెక్రటరీగా ఏకసిరి ఆంజనేయులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట కన్వీనర్ పురేటి మాణిక్యాలరావు, 6 జిల్లాల ఇన్ఛార్జ్ చలవేంద్రం వెంకయ్య, బాపట్ల జిల్లా ఉపాధ్యకుడు నక్క వెంకటేశ్వరరావు, సంఘ నాయకులు పాల్గొన్నారు. నా పేరు కొమరగిరి నాగేశ్వరరావు. నేను బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. యానాది మహానాడు ఆల్ ఇండియా జాతీయ అధ్యక్షులు మెలికా శ్రీనివాసరావు గారు, రాష్ట్ర అధ్యక్షులు తిరుమల శెట్టి శ్రీని గారు ఆదేశాల మేరకు ఈరోజు కర్లపాలెం మండలం తారక రామానగర్ యానాది కాలనీలో మండల కమిటీ ఎన్నిక ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. మరి ఇక్కడ మండల అధ్యక్షులుగా లంక కాలపట్టకు చెందిన గోసాని శ్రీరాములు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది. అదేవిధంగా ఉపాధ్యక్షులుగా తారక రామనగర్కు చెందినటువంటి గోసాని వెంకటరావు గారిని, ఏకసిరి ఆంజనేయులు గారిని సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగినది. యానాది మహానాడు ఆల్ ఇండియా సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం సంఘ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో యానాది కులానికి యానాది కులస్తుల నాయకులుగా ఉండాలని, మరి సమాజంలో అత్యంత వెనుకబడినటువంటి మా యానాది జాతి అభివృద్ధి చెందాలి అంటే చదువు, పొదుపు, యూనిటీ ద్వారానే కులం అనేది అభివృద్ధి చెందుతుందని చెప్పేసి, మరి ముఖ్యంగా చెప్పాలి అంటే అత్యంత బలమైనటువంటి ఆయుధం చదువు మాత్రమే. ఆ చదువు అనేది మనకి ప్రభుత్వం కూడా అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది. రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఎస్టీ హాస్టల్స్ ఉన్నాయి. అన్ని విధాలుగా కూడా చదువుకొని ముందుకెళ్లాలని చెప్పేసి మేమందరం కూడా మా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లోనూ బలపడాలని యానాదులు. మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 12 లక్షల మంది కలిగినటువంటి యానాదులకు ఇంతవరకు కూడా మేము కార్పొరేషన్ అనేది ఎప్పటి నుంచి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కార్పొరేషన్ ప్రకటించారు, కానీ ఇంతవరకు ప్రకటించలేదు. అదేవిధంగా జనాభా దామాషా ప్రకారం చూసుకుంటే ఒక ఎమ్మెల్సీ సీట్ ఇవ్వాలి. ఆ విధంగా కూడా మా ప్రయత్నాలు అనేది కొనసాగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా బలమైనటువంటి కమిటీలు ఏర్పాటు చేసుకొని ఆ కమిటీల ద్వారా ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మా యొక్క సమస్యలను తీసుకొని వెళ్ళి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయటమే మా యొక్క ముఖ్య ఉద్దేశం. మా సంఘం అదేవిధంగా ముందుకెళ్తా ఉన్నది. మా సంఘంలో ఉన్నటువంటి జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు ఏ విధంగా అయితే వాళ్ళైతే ఏదైతే చెప్తున్నారో మేము తప్పకుండా మేము పాటిస్తూ మా కులం కోసం, మా కులం అభివృద్ధి కోసం మేము నిరంతరం శ్రమిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం ఎంతో అభివృద్ది చెందిందని మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ అన్నారు. ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ప్రాముఖ్యత కల్పించిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని బాపట్లలో ఏర్పాటు చేయడం శుభపరిణామన్నారు. అటల్ మోడీ సుపరిపాలన యాత్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల 16వ తేదీన బాపట్లకు బస్ యాత్ర చేరుకుంటుంది. అనంతరం అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా 16వ తేదీన ఇంజనీరింగ్ కళాశాల వద్ద వైజంక్షన్ వద్ద విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరగనుందని నియోజకవర్గంలోని కూటమి నాయకులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్సీ భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులు అన్నం సతీష్ ప్రభాకర్ కోరారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంకు బీజేపీ రాష్ట నాయకులు, రాష్ట మంత్రులు సత్యకుమార్, గొట్టిపాటి రవి, అనగాని సత్యప్రసాద్, బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్, ఎమ్మెల్సీ పోతుల సునీత, జిల్లాలోని ఎమ్మెల్యేలు పాల్గొంటున్నారని ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ నెల 16వ తారీఖున భారతరత్న స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా బాపట్ల పట్టణంలో వారి యొక్క కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించాలనేటువంటిది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకోవడం. ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ లో స్వర్గీయ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ వస్తూ ఉంది. ఇప్పటికే చాలా జిల్లాల్లో గౌరవ అధ్యక్షుడు శ్రీఎన్ మాధవ్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టూ ప్రారంభించి రోజుకి ఒక 2 జిల్లాలు హెడ్ క్వార్టర్స్ లో వాజ్పేయి గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ 16వ తారీఖు ఉదయం 11 గంటలకి బాపట్లలో ఈ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరిస్తా ఉన్నారు. మరి ఆ యొక్క కార్యక్రమానికి గడిచినటువంటి వారం 10 రోజులుగా ఈ కార్యక్రమాన్ని ఎప్పుడైతే పిలుపుకోవడం జరిగిందో అప్పటి నుండి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో బాగా జరపాలని చేస్తా ఉన్నారు. అంతేకాకుండా ఈ కార్యక్రమం కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే కాదు, ఈ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ మాత్రమే యొక్క వాజ్పేయి గారి విగ్రహాన్ని, వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాన్ని చేయడం లేదు. అందరం కలిసి కూటమి మొత్తం కలిసి చేస్తున్నారు. ఈ నెల 25న అమరావతిలో పెట్టేటువంటి కాంస్య విగ్రహాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా దాని యొక్క ఆవిష్కరించుకోవడం. ఈ రాష్ట్రం మొత్తం కూడా అన్ని జిల్లాల్లో, జిల్లా కేంద్రాల్లో వాజ్పేయి గారి విగ్రహాలను ఏర్పాటు చేయడంతో పాటు వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం, వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఈ దేశానికి చేసినటువంటి సేవల్ని, వారి తాలూకా మార్పుని భవిష్యత్తు తరాలకి వారు చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా తెలియజెప్పాలి. వాజ్పేయి గారి వల్ల ఈ దేశం ఎంత ముందుకు, కొన్ని వారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఎంత ముందుకు వెళ్ళగలిగాం, ఇవన్నీ కూడా భవిష్యత్తు తరాలకు తెలియజేయాలి. అదేవిధంగా అమరావతిలో నూతనంగా ఏర్పడినటువంటి మన రాష్ట్ర రాజధాని అమరావతిలో కూడా వాజ్పేయి గారి విగ్రహాన్ని మరి ఈ నెల 25వ తారీఖున ఏర్పాటు చేసుకోవాలి. మరి బాపట్ల జిల్లా కేంద్రంగా ఆదివారం రేపల్లి నియోజకవర్గం నగరంలో అంబేద్కర్ సెంటర్ లో ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడు బోగిన ఆదిశేషు పాల్గొని మాట్లాడడం జరిగింది. సత్యప్రసాద్ గారి నాయకత్వం, నమస్తే. నా పేరు గోగన ఆయుషేషు, జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు బాపట్ల జిల్లా రేపల్లి నియోజకవర్గం నగరంలో మరి సెంటర్లో అంబేద్కర్ బొమ్మ దగ్గర మన అప్పరం అన్నగారు మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రధానమంత్రి వర్యులకి, ముఖ్యమంత్రి వర్యులకి,
ఉప ముఖ్యమంత్రి వర్యులకి మరి స్థానిక ఎమ్మెల్యే మంత్రి గారైన అనగాని సత్యప్రసాద్ వారికి మరి పాలాభిషేకం కార్యక్రమం చేయడం జరిగినది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పాలాభిషేకం మరొక డిసెంబర్ 3వ తారీఖు నాడు మన ఒక ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగులకి వరాలు తల్లి కురిపించి ఉన్నారు. దీంట్లో భాగంగానే దివ్యాంగులకి ఉచిత బస్సు ప్రయాణం, రెండవది దివ్యాంగులకి రాజకీయ రిజర్వేషన్, మనం పోటీ చేసినా సరే ఓడుకున్నా సరే మనకి నామినేట్ పోస్టులు ఇస్తారు. మూడవది మరి దివ్యాంగులకు సబ్సిడీతో లోన్లు, అంటే మనం సబ్సిడీ ఎస్సీ ఎస్టీలకు ఎలా ఇస్తారు సబ్సిడీ అలా లోన్లు. మరి నాలుగవది మన ఒక రాజధానిలో దివ్యాంగుల భవనం ఒకటి. ఐదవది ఏంటంటే దివ్యాంగులు క్రీడలు ఏవైతే ఉంటాయో ఆటలు ఆడుకునే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రోత్సహించడం, వారికి అభివృద్ధి చెందడం. మరి ఆరోది మన బాపట్ల మోగా చెవుడు స్కూల్లో ఆడ డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయడం. మరి ఇవన్నీ కూడా దీంతో భాగంగానే దివ్యాంగులందరూ కూడా ఇళ్ల స్థలాలు ప్రభుత్వం ఇచ్చే ట్రిప్లో ఇల్లు ఏదైతే ఉన్నాయో వాటికి కింద ఫ్లోర్లోనే కింద దివ్యాంగులకి మరి మన ఒక కూటమి ప్రభుత్వం మరి ఆ ప్రకటించి ఉన్నది. మన కూటమి ప్రభుత్వాన్ని మనందరం కూడా కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాల పాటు మన కూటమి ప్రభుత్వం పనిచేసి రాష్ట్రంలో ప్రజల కోసం, మన ఒక జాతి కోసం, రాష్ట్రం కోసం అందరం కూడా పనిచేయాలని చెప్పి మరి తెలియజేస్తూ దివ్యాంగుల ఐక్యత. ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు సారథ్యంలో కారంచేడు మండలం కేంద్రంలోని యార్లగడ్డ కళ్యాణ మండపంలో ఆదివారం నిర్మించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఏలూరు చారిటబుల్ ట్రస్ట్, గ్రీన్స్ పార్క్ ఫౌండేషన్, నోవా అగ్రిటెక్ సంయుక్త ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం విజయవంతమైంది. కారంచేడు మండల పరిధిలో ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మహిళలకు, పురుషులకు వేరువేరుగా ప్రత్యేక కౌంటర్ల ద్వారా రక్త పరీక్షలు, బీపీ పరీక్షలు, షుగర్ పరీక్షలు నిర్వహించారు. అనంతరం కంటి పరీక్షలు నిర్వహించారు. క్యాంపుకు మొత్తం 425 మంది హాజరు కాగా 105 మంది శస్త్రచికిత్సలకు నిర్వహించాలని వైద్యులు సూచించారు. చెప్పండి. పెట్టించింది ఎవరు క్యాంప్? ఇక్కడ క్యాంప్ పెట్టించింది ఎవరు? ఏలూరు సాంబశివరావు గారు. సో ఇప్పుడు క్యాంప్ స్టార్ట్ చేసుకునే ముందు సీరియల్ అక్కడికి వెళ్ళండి. మధు మరి ఆపరేషన్ అయిపోయింది కదమ్మా. పెడదాం అన్నాడు అందరూ. జనం అయిపోయినా కదా తగ్గింది, మళ్ళీ అవసరం పెట్టుకుంటారు, పడేస్తారు తర్వాత.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డను మళ్ళీ కలుద్దాం. నమస్కారం.